ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్‌లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రియాంక హాలీవుడ్ చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయ్యి అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇదిలాగుంటే ప్రియాంక రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ హాలీవుడ్‌కు వెళ్ళిన తర్వాత నా కెరీర్ మళ్ళీ మొదటి నుంచి మొదలైనట్లయిందని, హాలీవుడ్‌లో నాకు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరంటూ ఒంటరిగా ఫీల్ అయ్యానంటూ చాలా భయమేసిందని చెప్పుకొచ్చారు. కొన్ని తిరస్కరణలు కూడా ఎదురయ్యాయట. ఇలానే హాలీవుడ్‌లో తన కెరీర్‌లో తొలి దశలో ఒక చీకటి అధ్యాయంలా గడిచాయంటూ, ఇండియాలో నేను స్టార్ హీరోయిన్ అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్‌లో నా పని నేను చేసుకుంటూ వెళ్ళానని, అందుకే ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా మంచి స్థాయిలో ఉండగలిగానని, ఏదేమైనా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను ఎన్నో రకాల అవమానాలను కూడా ఎదుర్కొన్నానని, హాలీవుడ్‌లో మొదట తన ప్రయాణం చాలా కష్టతరంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం హాలీవుడ్‌లో హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే ఫిల్మ్‌లో కూడా నటిస్తున్నానని, మరికొన్ని ఫిల్మ్స్‌లో కూడా నటిస్తున్నానని చెప్పుకొచ్చారు.